హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. ఫిఫ్త్ టెస్ట్ ఎస్సీజీ డే 2 గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. డే 1 నిన్న ఆల్రెడీ చూసాం, ఎంత బ్లాక్ బస్టర్ సినిమా నడిచిందో. ఈరోజు డే 2 కూడా అంతే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వెళ్తుంది. సో మోస్ట్లీ రేపటికి ఒక ఎండింగ్ క్లారిటీ వచ్చేస్తుంది. ఐ మీన్ రేపటికైతే 99% మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు. మ్యాచ్ ఆ ఫ్లోలోనే వెళ్తుంది కాబట్టి. బికాజ్ ఫస్ట్ డే 11 వికెట్స్ పడితే ఈరోజు ఎన్ని వికెట్స్ పడ్డాయి? ఇండియా 6 వికెట్స్, వాళ్ళవి 9 వికెట్స్, టోటల్ 15 వికెట్స్ పడ్డాయి. సెషన్ 1లో 4 వికెట్స్, సెషన్ 2లో 5 వికెట్స్, సెషన్ 3లో 6 వికెట్స్. సో టోటల్గా ఈరోజు 15 వికెట్స్ పడ్డాయి. సో ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 14 వికెట్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఇఫ్ ఇండియా హ్యాస్ టు విన్, రేపు ఆ 14 వికెట్స్ కంప్లీట్ అయిపోతాయని అనుకుంటున్నాను. అండ్ ఇండియా ఒక కంప్లీట్ సెషన్ ఆడిన ఈ 4 వికెట్స్తో రిమైనింగ్ 2 సెషన్స్లో మనం ఆస్ట్రేలియాని బండిల్ చేయాల్సి ఉంటుంది ఆల్అవుట్గా. ఎందుకంటే లేకపోతే ఆస్ట్రేలియా చేజ్ చేసే విధంగానే ఉంటుంది. బికాజ్ మోస్ట్లీ 200, 220 కంటే ఎక్కువ టార్గెట్ పెట్టలేకపోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, టార్గెట్ చేసింగ్ గురించి చూస్తే ఈ గ్రౌండ్లో 200+ చేజ్ చేసింది ఆల్మోస్ట్ ఓన్లీ ఒక్కసారి మాత్రమే. మోస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ కేసెస్ అరౌండ్ ఐ థింక్ 12 ఆర్ 13 మ్యాచెస్లో ఓన్లీ ఒక్కసారే 200+ చేజ్ చేశారు. రిమైనింగ్ వాటిల్లో 7 లాసెస్, అరౌండ్ 4-5 డ్రా మ్యాచ్లు అయ్యాయి. సో చేజింగ్కి అంత అనుకూలించేది కాదు ఈ పిచ్. సో ఖచ్చితంగా ఈరోజే మనం చూసాం ఎంత స్వింగ్ అవుతుంది బాల్, ఎంత హార్డ్గా ఉంది బ్యాట్స్మెన్ కానీ. అందుకేనేమో ఇండియా ఒక డిఫరెంట్ పందాలో ఈరోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఈవెన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్లోనే 4 బౌండరీస్తో యశస్వి జైస్వాల్ 16 రన్స్ కొట్టాడు. అండ్ సెకండ్ ఓవర్ డాట్ అయినప్పటికీ మళ్ళీ యశస్వి జైస్వాల్ ఫస్ట్ నుంచి చాలా అటాకింగ్గా కనిపించాడు ఈరోజు. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్, జైస్వాల్ కానీ, రాహుల్ కానీ, పంత్ కానీ, సో ఎవ్రీబడి అంటిల్ జడేజా తప్ప రిమైనింగ్ అందరూ బ్యాట్స్మెన్ వరకు టాప్ 5 ప్లేయర్స్ ఖచ్చితంగా చాలా అటాకింగ్ మోడ్లో వచ్చారు. మరి దాని డిఫరెన్స్ ఎందుకు అలా వచ్చింది ఈరోజు? రిమైనింగ్ 4 టెస్ట్లో కనిపించని ఒక అటాకింగ్ మోడ్ ఈరోజు ఎందుకు కనిపించింది? సో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాచ్ డీటెయిల్స్. సో మ్యాచ్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఈరోజు ఆల్మోస్ట్ అరౌండ్ 80% ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఖచ్చితంగా నిద్ర పోకుండా మేల్కొనే ఉన్నారు అనుకుంటున్నాను. బికాజ్ 4:30, 4:45 నుంచి అందరూ ఎదురు చూస్తుంటారు. నిన్నటి ఫైర్ అలా ఉండింది కాబట్టి ఇండియన్ ప్లేయర్స్లో. సో ఈరోజు మొదలుపెట్టిన ఎక్కువ టైం పట్టలేదు, అదే ఫైర్తో స్టార్ట్ అయింది. ఎలా అయితే మెల్బోర్న్ టెస్ట్లో లాస్ట్ ఇన్నింగ్స్లో సిల్లీ పాయింట్లో ఉన్నప్పుడు కాన్స్టాస్ ఏ విధంగా అయితే ఎక్కువ మాట్లాడుతూ ఒక స్లెడ్జింగ్ టైప్లో కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తున్నాడో, అదేవిధంగా ఈరోజు జైస్వాల్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాన్స్టాస్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నాడు. ఫైర్గా నడిచింది. స్టార్ట్ అయిన 2-3 ఓవర్స్కే లబుషేన్ అవుట్ అయ్యాడు ఒక మంచి డెలివరీకి. సో వెంటనే బుమ్రా వికెట్ తీసుకున్నాడు లబుషేన్ది. ఆ తర్వాత ఒకే ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ కాన్స్టాస్ అండ్ హెడ్ అవుట్ అయ్యారు. ఇది చాలా బెస్ట్ డే ఆఫ్ ఇన్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద డే అని చెప్పుకోవచ్చు. బికాజ్ కాన్స్టాస్ కొంచెం అటు ఇటుగా కనిపిస్తున్నాడు. కొన్ని బాల్స్ కరెక్ట్గా మిడిల్ చేస్తున్నాడు, కొన్ని బాల్స్ మిడిల్ చేయలేకపోతున్నాడు. బట్ ఎక్కడ అంత హెవీ ట్రబుల్ అవ్వట్లేదు. ఎడ్జెస్ బీట్ అయ్యే డెలివరీస్ ఎక్కువ రావట్లేదు. బట్ ఎలా వెళ్తుంది, స్మిత్ కూడా ఒక సైడ్ లైట్గా కుదురుకుంటున్నాడు అనుకునే టైంలో ఒక పక్క జైస్వాల్ నుంచి చిన్న స్లెడ్జింగ్ వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం కరెక్ట్గా అవుట్ అయ్యే డెలివరీకి ముందు సిరాజ్ వచ్చి ఒక ఫుల్ లెంత్ బాల్ వేసి కమాన్ మ్యాన్ యూ నీడ్ టు బ్యాట్ అన్నట్టు ఒక చిన్న సిగ్నల్ ఇస్తాడు కాన్స్టాస్కి. సో కొంచెం దానికి కాన్స్టాస్ కొంచెం ఆన్సర్ ఇవ్వాలి, కౌంటర్ ఇవ్వాలనుకునే దానికి నెక్స్ట్ బాల్ డ్రైవ్ ఆడిపోతాడు. బట్ ఒక అద్భుతమైన డెలివరీ, అది ఫుల్ అండ్ స్వింగ్. జైస్వాల్ కూడా చాలా మంచి క్యాచ్ తీసుకుంటాడు. ఇది ఒక సాటిస్ఫాక్టరీ వికెట్ అని చెప్పుకోవచ్చు. బికాస్ కాన్స్టాస్ వికెట్, సిరాజ్ కొంచెం రెచ్చగొట్టి ఆ వికెట్ తీయడం, బట్ క్యాచ్ అగైన్ జైస్వాల్కి వెళ్ళడం, నిజంగా ఇది ఒక థింగ్ దట్ ఈస్ రిటర్న్ అన్నట్టు అనిపించింది. అండ్ హెడ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి ఒక ప్యాచ్లో వెళ్తున్నాడు. ఇండియన్ బౌలర్ చాలా ఫైర్ మీద ఉన్నారు హెడ్ వచ్చినప్పుడు, ఎయిదర్ ఇట్ ఈస్ బుమ్రా ఆర్ సిరాజ్, హూ ఎవర్ ఇట్ ఈస్. సో లాస్ట్ టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో బుమ్రా తొందరగా అవుట్ చేశాడు సింగిల్ డిజిట్లో. ఈరోజు కూడా హెడ్ రావడం ఒక బౌండరీతో స్టార్ట్ చేశాడు, కొంచెం సెటిల్ అవ్వాలన్నట్లు. బట్ వండర్ఫుల్ డెలివరీ. సడన్గా ఇన్ స్వింగ్ అయ్యి ఎడ్జ్ తీసుకొని రాహుల్ ఒక బ్రిలియంట్ క్యాచ్ తీసుకుంటాడు. సో చాలా మంచి డెలివరీ అది కూడా. సో
బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడడం. సో, ఆ తర్వాత వెబ్‌స్టర్ జాయిన్ అయితాడు. ఇంకా వెబ్‌స్టర్ అండ్ స్మిత్ ఇద్దరు అలా ఇన్నింగ్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. అంత స్పీడ్‌లో వెళ్ళకపోయినా స్మిత్ స్టార్టింగ్‌లో కొంచెం ట్రబుల్ అయినా నెక్స్ట్ ప్రసిద్ కృష్ణ స్పెల్ స్టార్ట్ అయినప్పుడు ప్రసిద్ కృష్ణ ఫస్ట్ బాల్ చాలా బౌన్స్ అయితది. సో, స్మిత్ కూడా కొంచెం షాక్ అయితాడు ఇంత బౌన్స్ అయినప్పుడు. బట్ ఆఫ్టర్ దట్ ప్రసిద్ కృష్ణకి పెద్ద స్వింగ్ అనిపించదు. స్పీడ్ వస్తుంటది. బట్ అదంత ట్రబుల్ చేయదు బ్యాట్స్‌మెన్స్ ఇద్దరిని. వెబ్‌స్టర్ కూడా తొందరగా కంఫర్టబుల్ అయిపోయాడు క్రీజ్‌లో. చాలా ఈజీగా స్ట్రైక్ రొటేట్ చేశాడు. అండ్ ప్రసిద్ కృష్ణన్, స్మిత్ ఒక ఓవర్‌లో ఒక 6, ఒక 4 కొట్టి చాలా లైట్‌గా తీసుకున్నట్లుగా అనిపించింది. సో, కృష్ణ ఐ థింక్ ఒక 3, 4 ఓవర్స్ స్పెల్ తర్వాత సైడ్‌కి మళ్ళీ చేంజ్ చేస్తాడు. జడేజా వస్తాడు. ఒక 1, 2 ఓవర్స్ ఏస్తాడు. తర్వాత మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి ఎంటర్ అవుతాడు. సో, ఈ విధంగా జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరూ చాలా కంఫర్టబుల్‌గా ఆడుతుంటారు. ఆల్మోస్ట్ 50 దగ్గర 50 బిలో ఫోర్త్ వికెట్ పడితే, ఫిఫ్త్ వికెట్ పడింది ఆల్మోస్ట్ నియర్లీ 90 దగ్గర. దే మేడ్ అరౌండ్ 50 పార్ట్నర్‌షిప్ నాకు తెలిసి. సో, ఇంకా లంచ్ దగ్గరకొస్తుంది. లంచ్ బ్రేకు. సో, వికెట్ లేదు. సెషన్ చాలా ఆస్ట్రేలియా ఫస్ట్ చాలా స్ట్రాంగ్‌గా కంప్లీట్ చేయబోతుంది అనుకున్న మూమెంట్‌లో ప్రసిద్ కృష్ణ వచ్చి సడెన్ షాక్ ఇస్తాడు స్మిత్‌కి. ఒక మంచి డెలివరీ. స్మిత్ ఇన్‌సైడ్ ఎడ్జ్ అయ్యి ఔట్ అవుతాడు. స్మిత్ కూడా షాక్ అయితాడు. బికాజ్ ఐ థింక్ స్మిత్ ప్రసిద్ కృష్ణని చాలా లైట్‌గా తీసుకున్నాడు ఫస్ట్ స్పెల్‌ని బట్టి. బట్ ఒక వండర్‌ఫుల్ డెలివరీతో స్మిత్‌ని పెవిలియన్‌కి పంపించిన తర్వాత ఆ ఫిఫ్త్ వికెట్‌తో సో, ఇండియా సెషన్ కూడా డామినెన్స్‌గా కనిపిస్తది. ఇంకా సెకండ్ సెషన్ నుంచి చూస్తే తర్వాత కేరీ వస్తాడు. కేరీ కూడా కొద్దిసేపు వెబ్‌స్టర్ కొద్దిసేపు ఆడతారు. బట్ అగైన్ ప్రసిద్ కృష్ణ ఒక మంచి ఇన్ స్వింగర్‌తో బౌల్డ్ చేసి పంపిస్తాడు అలెక్స్ కేరీని. సో, చాలా బాగా బౌలింగ్ చేశారు ప్రసిద్ కృష్ణ. ఫస్ట్ స్పెల్‌లో కొంచెం అటు ఇటుగా అయినప్పటికీ సెకండ్ స్పెల్ నుంచి చాలా బాగా బౌలింగ్ చేశారు. లైన్ అండ్ లెంత్ కరెక్ట్‌గా కుదిరింది. అండ్ బ్యాట్స్‌మెన్ బాగా ట్రబుల్ చేశాడనే అనిపించింది. సో, సెకండ్ ఇన్నింగ్స్‌లో చూడాలి ఇంకెంత బాగా బౌలింగ్ చేయగలడు అనేది. బికాజ్ సిరాజ్ అండ్ బుమ్రా ఎంత బాగా బ్యాట్స్‌మెన్‌ని ట్రబుల్ చేశారనేది చూసాం. సో, ప్రసిద్ కృష్ణ ఇంకొంచెం బెటర్‌గా ఉండాలి. బికాజ్ ఇండియాకి థర్డ్ సీమర్ కూడా చాలా అవసరం. మంచిగా బౌలింగ్ చేయడం. ఒక ఎండ్‌లో ప్రెషరే ఇంకో ఎండ్‌లో రన్స్ వస్తే సో, ప్రెషర్ బిల్డ్ అవుద్ది కాబట్టి. ఇక సెకండ్ సెషన్‌కొచ్చేసరికి సెషన్ స్టార్ట్ అయిన తర్వాత బుమ్రా ఒక ఓవర్ ఏస్తాడు. ఆ తర్వాత సమ్ ప్రాబ్లమ్‌తో బుమ్రా ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతాడు. సో, కోహ్లీ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా కెప్టెన్సీ స్టార్ట్ చేస్తాడు. సో, కోహ్లీ కెప్టెన్సీ తీసుకున్నప్పుడు అందరికి మేబీ ఒక చిన్న డౌట్ ఉండుంటది. బికాజ్ బుమ్రా ఫీల్డ్ నుంచి ఎళ్ళిపోయాడు. ఆల్రెడీ 5 వికెట్స్ పడినాయి. ఆహ్, అండ్ కేరీ అండ్ వెబ్‌స్టర్ ఇద్దరు బ్యాట్స్‌మెన్సే ఆల్మోస్ట్. ఇద్దరు క్రీజ్‌లో ఉన్నారు. సో, ఇప్పటి వరకు ఉన్న ఒక హై కొంచెం డౌన్ అయినట్లు కనిపిస్తది. బికాజ్ ఉన్న బౌలర్స్‌తో మేనేజ్ చేయడం ప్రసిద్ కృష్ణ అంత గొప్పగా పడట్లేదు. సిరాజ్ కంటిన్యూయస్‌గా స్పెల్ ఎయలేడు. నితీష్ కుమార్ రెడ్డి గురించి మనకు తెలిసిందే. ఎక్కువ స్పీడ్ ఎయలేడు. మేబీ లైన్ అండ్ లెన్స్ కూడా అంత కరెక్ట్‌గా రాదు అనే విషయంలో. బట్ సంథింగ్ కైండ్ ఆఫ్ అగ్రెషన్ వచ్చేసింది విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీసుకోగానే మరి. అది విరాట్ కోహ్లీ వల్ల వచ్చిందా? లేదా ప్లేయర్స్ సెల్ఫ్ మోటివేషన్‌తో తీసుకున్నారా? అనేది అర్థం కాలేదు గానీ బట్ దే బౌల్డ్ రియల్లీ వెల్. ఎస్పెషల్లీ నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లయితే అసలు మిరాకిల్ అనే చెప్పాలి. అద్భుతమైన లైనేసాడు. బౌన్సర్స్ అది ఇద్దరికి కమిన్స్ అండ్ స్టార్క్ సడెన్‌గా ఒక బౌన్స్ రావడం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ బౌన్స్. కమిన్స్ ఎక్కువ బౌన్స్ ఎక్స్‌పెక్ట్ చేసాడు. అది కొంచెం లో అయింది. అది స్లిప్‌లో క్యాచ్. ప్లస్ స్టార్క్ తక్కువ బౌన్స్ ఎక్స్‌పెక్ట్ చేసాడు. అది కొంచెం హెవీ బౌన్స్ అయింది. అది రాహుల్ ఒక వండర్‌ఫుల్ క్యాచ్ తీసుకున్నాడు. సో, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు చాలా మంచి డెలివరీస్. తర్వాత ప్రసిద్ కృష్ణ కేరీని ఔట్ చేస్తాడు. ఇంక లాస్ట్ వికెట్‌గా బోలెండ్ మళ్ళీ కొంచెం ఆడియన్స్ కొంచెం టెన్షన్ పడ్డారు. బికాజ్ బోలెండ్ అండ్ లయన్ మళ్ళీ స్టార్ట్ టు బిల్డ్ పార్ట్నర్‌షిప్. వాళ్ళ పార్ట్నర్‌షిప్ మనకి ఎంత ప్రాబ్లమ్ అయిందో ఫోర్త్ టెస్ట్‌లో మనం చూసాం కాబట్టి. బట్ సిరాజ్ ఒక మంచి ఇన్ స్వింగర్‌తో బోలెండ్ ఇన్నింగ్స్ అంతటితో ఖతం చేసేసి చాలమ్మా ఇంకెళ్ళిపోండి. ఇంక బౌలింగ్ ఎయండి అని సిగ్నల్ ఇస్తాడనమాట. సో, అంతటితో ఆస్ట్రేలియా సెషన్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయితది. 181 రన్స్‌కి ఆల్ ఔట్ అయితారు. నాట్ ఏ నోటబుల్ లీడ్ బట్ అట్‌లీస్ట్ 4 రన్స్ లీడ్ అయితే వస్తది ఇండియాకి. ఇంకా థర్డ్ సెషన్ కొంచెం పెద్ద సెషన్ అయింది. బికాజ్ టీ కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆస్ట్రేలియా ఆల్ ఔట్ అవ్వడం. సో, వెంటనే టీ బ్రేక్ కంటిన్యూ చేయడం వల్ల ఇండియాకి సెషన్ కొంచెం ఎక్కువ సేపు ఐ థింక్ 25-28 ఓవర్స్ పడాల్సిన సెషన్ ఆల్మోస్ట్ 30+ ఓవర్స్ పడ్డాయి. దట్ టూ రిషబ్ పంత్ ఫైరీ ఇన్నింగ్స్‌తో 32 ఓవర్స్ పడ్డం అంటే ఇట్స్ అ బిట్ ఆఫ్ మోర్ ఐ థింక్ అరౌండ్ 9:45-10 స్టార్ట్ అయింది. 12:30 వరకు 2½ అవర్స్ ఒక సింగిల్ సెషన్ జరిగింది. ఇట్స్ అ బిట్ లాంగర్ సెషన్ బట్ ఇండియా కొంచెం హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. బట్ లాస్ట్‌లో 1, 2 వికెట్స్ కొంచెం డౌన్ చేసింది ఇండియన్ ఇన్నింగ్స్‌ని. చూడాలి. సో, ఇండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ డిఫరెన్స్ అనే చెప్పాలి. ఫ్రమ్ లాస్ట్ 4 టెస్ట్‌లో ఇండియా ఏం ఇన్నింగ్స్ ఆడిందో, ఈ రోజు ఆడిన ఈ ఫోర్త్ ఇన్నింగ్స్ ఆర్ వాట్ ఐ కెన్ సే సెకండ్ ఇన్నింగ్స్
సో, చాలా డిఫరెంట్ అండ్ అగ్రెసివ్ మైండ్ సెట్‌తో వచ్చారు బ్యాట్స్‌మెన్స్. మేబీ ఇంటరిమ్ కెప్టెన్ కోహ్లీ ఏమైనా వెళ్ళి మీ ప్లే యువర్ ఓన్ షాట్స్ వాటెవర్ జరిగింది జరిగిపోయింది. ఇప్పటి వరకు ఏం చేశారని వదిలేసి ఇప్పటి నుంచి ఒక మీ ఓన్ ప్లే మీరు ఆడండి అని చెప్పి ఏమైనా మోటివేట్ చేశాడా? లేకపోతే అది గంభీర్ నుంచి ఆ కాల్ వచ్చిందా? లేకపోతే ప్లేయర్స్ సెల్ఫ్‌గా డిసైడ్ అయ్యారా అగ్రెషన్‌తోనే ఆడాలి అని? అనేది క్లారిటీ లేదు గాని బట్ దే ప్లేడ్ రియల్లీ అగ్రెసివ్‌లీ బికాజ్ వాళ్ళ అగ్రెషన్ మోడ్ అనేది ఫస్ట్ ఓవర్‌లోనే జైస్వాల్ మనకు చూపిచ్చాడు. కంటిన్యూస్ 4 ఫోర్స్ 16 రన్స్ ఫస్ట్ ఓవర్‌లో. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ అలా జరిగి. సో, ఆ తర్వాత కమిన్స్ ఒక ఎండ్‌లో బాగేస్తున్నా స్టార్క్‌ని వీళ్ళు బాగా కొడుతుండేసరికి బోలెండ్‌ని తీసుకొచ్చాడు కమిన్స్. బోలెండ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి కూడా ఈ పిచ్ మీద బోలెండ్‌కి బౌన్స్ చాలా హెల్ప్ అవుతూ వచ్చింది. ఇన్ స్వింగర్ గాని, ఔట్ స్వింగర్ గాని బోలెండ్‌ని ఆడడం చాలా కష్టంగా అయింది ఇండియన్ బ్యాట్స్‌మెన్స్‌కి. సో, సో బోలెండ్ వచ్చిన తర్వాత ఇండియన్ బ్యాట్స్‌మెన్ ట్రబుల్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో, అదే టైంలో ఒక రాహుల్‌కి ఒక సూపర్ ఇన్ స్వింగర్ అండ్ లో ఇన్ ద హైట్. చాలా తక్కువ హైట్ వచ్చింది. మంచి ఇన్ స్వింగర్. అది ఇన్‌సైడ్ ఎడ్జ్ అయ్యి రాహుల్ బౌల్డ్ అవుతాడు. ఆ తర్వాత పెద్ద స్కోర్ కొట్టకముందే ఈవెన్ జైస్వాల్ కూడా బౌల్డ్ అవుతాడు. అది ఒక నిప్ బ్యాక్ ఇన్ స్వింగర్ లైట్‌గా ఆఫ్ బెయిల్‌ని తీసుకెళ్ళిపోతది. సో, వాళ్ళిద్దరు ఔట్ అయిన తర్వాత కోహ్లీ కొంచెం అగ్రెసివ్ మోడ్‌లోనే స్టార్ట్ చేశాడు. బట్ యాజ్ యూజువల్ మన కోహ్లీ గారి బెస్ట్ ఫ్రెండ్ ఆర్ లవర్ హూఎవర్ ఇట్ సే మన ఆఫ్ స్టంప్ బాల్‌ని మాత్రం ఆయన వదలట్లేదు. అదే ఒక బాల్‌కి నిప్ చేసి స్లిప్‌లో స్మిత్‌కే క్యాచ్ ఇస్తాడు. అదేంటో అర్థం కాదు మళ్ళీ. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని మనకి చెప్పడానికి ఏమో తెలీదు. సో, క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయాడు. కోహ్లీ వెళ్ళిన తర్వాత మన రిషబ్ పంత్ వచ్చాడు. సో, రిషబ్ పంత్ ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ మేబీ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఇన్నింగ్స్ ప్రీవియస్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌తో కంపేర్ చేస్తే బట్ ఇన్ ద సిట్యుయేషన్ మనం చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్నింగ్స్. బికాజ్ ఆ పిచ్‌లో గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్సే స్ట్రగుల్ అవుతున్న చోట రిషబ్ పంత్ 29 బాల్స్ ఐ థింక్ 29 బాల్స్‌లో 50 హాఫ్ సెంచరీ చేస్తాడు. ఏ బౌలర్‌ని వదలకుండా ఊచకోతకు వస్తాడు ఈరోజు రిషబ్ పంత్. సో, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ మిస్ అయినోళ్ళు మాత్రం ఐ థింక్ మీరు మిస్ అయ్యారు లైవ్‌లో ఒక మంచి ఇన్నింగ్స్‌ని. ఈవెన్ హైలైట్స్ చూసినా ఆ ఫీల్ రాదు. బికాజ్ అంత మంచి బౌలింగ్ లైనప్ పడుతున్నప్పుడు రిషబ్ పంత్ కొట్టిన షాట్స్ మేబీ ప్రీవియస్‌గా మనం చూసుండొచ్చు. బట్ ఇన్ ద కరెంట్ సిట్యుయేషన్ ఆ షాట్స్ చూస్తున్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తదంటే, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ ఎంత డిఫెన్స్ చేసి ఆడాడో, ఈ ఇన్నింగ్స్‌లో కంప్లీట్ డిఫరెంట్ రిషబ్ పంత్. బట్ ద ఒరిజినల్ రిషబ్ పంత్ కేమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు రిషబ్ పంత్. టోటల్‌గా ఐ థింక్ 32 బాల్స్ 61 రన్స్ అరౌండ్ 33 బాల్స్ 61 రన్స్ కొట్టి ఔట్ అయ్యాడు. చాలా డిసప్పాయింటెడ్‌గా కనిపించాడు ఔట్ అయినప్పుడు. ఐ థింక్ మేబీ అతను ఇంకా రిషబ్ పంత్ కసి తగ్గలేదు. ఇంకొంచెం స్కోర్ కొట్టాల్సిందేమో అనుకున్నాడు. కోహ్లీ ఎంత డిసప్పాయింట్ అయ్యాడో రిషబ్ పంత్ అంతే డిసప్పాయింట్ అయ్యాడు. బట్ వాటెవర్ డన్ ఈస్ డన్. అండ్ ఆఫ్టర్ దట్ జడేజా కొంచెం ఫస్ట్ నుంచి డిఫెన్స్ మోడ్‌లోనే ఉన్నాడు. ఎందుకో మేబీ టాప్ 5 బ్యాట్స్‌మెన్స్ అగ్రెసివ్‌గా ఉండాలని డిసైడ్ అయ్యారేమో తెలీదు. టిల్ రిషబ్ పంత్ అందరూ అగ్రెసివ్‌గా ఆడారు. గిల్ కూడా అగ్రెసివ్‌గానే ఆడుతున్నాడు. మంచి బ్యాక్ ఫుట్ పంచెస్ ఇస్తున్నాడు. బట్ ఒక మంచి షాట్ ప్రయత్నించాడు. అది ఎక్కువ ఇన్ స్వింగ్ అవడంతో ఇన్‌సైడ్ ఎడ్జ్ అయ్యి క్యారీ చాలా వండర్‌ఫుల్ క్యాచ్ తీసుకుంటాడు. డైవింగ్ క్యాచ్. సో, ఆ విధంగా మన గిల్ కూడా పెవిలియన్‌కి వెళ్ళిపోతాడు. దట్ టు వెబ్‌స్టర్ డెబ్యూటెంట్‌కి వికెట్ ఇస్తాడు. ఇంకా పంత్ ఔట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. నితీష్ కుమార్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు క్రీజ్‌లో. చాలా బాగా డిఫెన్స్ చేస్తున్నాడు. ఈవెన్ ఫ్రమ్ ఫస్ట్ టెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడ ఏ బౌలర్‌కి ట్రబుల్ అయినట్లు పెద్దగా మనకు కనపడ్డు. మేబీ ఔట్ అయిన బాల్స్ చాలా రియల్లీ గుడ్ డెలివరీస్ కాబట్టి ఔట్ అయ్యాడు. బట్ టిల్ హీ గెట్ ఔట్ చాలా కంఫర్టబుల్‌గా కనిపిస్తాడు క్రీజ్‌లో. బట్ ఎందుకో ఒక మంచి షాట్ ఆడబోయి అది సరిగ్గా మిడిల్ చేయలేకపోయాడు. ఈజీ క్యాచ్ కమిన్స్‌కి. బట్ బాల్ అంత గొప్ప డెలివరీ ఏం కాదది. షాట్ కరెక్ట్‌గా మిడిల్ చేయలేక క్యాచ్ ఔట్ అయ్యాడు. అది కొంచెం డిసప్పాయింటింగ్ బికాస్ నితీష్ కుమార్ రెడ్డి జడేజాతో డే గాని ఎండ్ అయ్యి ఉంటే చాలా మంచి హైలో డే ఎండ్ అయ్యి ఉండేది. ప్లస్ సెషన్ మనకే వచ్చుండేది. అండ్ వన్ మోర్ థింగ్ రేపు ఆళ్ళిద్దరూ కొంచెం అగ్రెసివ్‌గా ఆడున్న ఇద్దరిలో ఒకరు స్టిల్ మనకి వాషింగ్టన్ సుందర్ బ్యాకప్ ఉన్నాడు కాబట్టి ఒకరు అగ్రెసివ్‌గా ఆడడానికి ఛాన్స్ ఉండేది. కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉండేది. మనం 200, 220 ప్లస్ చేసామంటే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ చాలా వరకున్నాయి. బికాస్ ద పిచ్ అలా బిహేవ్ చేస్తుంది. మన బౌలింగ్ లైనప్ అలా ఉంది. సో, ఈజీగా గెలిచే ఛాన్సులున్నాయి కాబట్టి, ఆ 200 స్కోర్‌ని దాటడానికి ఈజీగా ఉండేది. సో, నితీష్ కుమార్ రెడ్డి ఔట్ ఉంది. ఇప్పుడు ఓన్లీ సుందర్ అండ్ జడేజా. దట్ టు జడేజాకి లాస్ట్ బిఫోర్ ఓవర్ చాలా మంచి లైఫ్ వచ్చింది. మేబీ మీరు చూసుంటే. చాలా ఈజీ క్యాచ్ అది స్లిప్‌లో ఖవాజాకి. బట్ స్మిత్ నేను తీసుకుంటానని చెప్పి దూకుతాడు. అది స్మిత్‌కి దొరకకుండా, ఖవాజాకి దొరకకుండా ఎళ్ళిపోతది. బట్ అది
అది అట్లీస్ట్ ఇండియాకి కొంచెం హెల్ప్ చేసింది. బికాజ్ ఆ టైంలో జడేజా ఔట్ అయ్యుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఓన్లీ టెయిల్ ఎండర్స్ మిగిలుండేవాళ్ళు. రేపు మేబీ స్కోర్ చేయడానికి ఛాన్స్ లేదు. సో, ప్రెజెంట్ ఇండియాకి అరౌండ్ 145 రన్స్ లీడ్ ఉంది. స్టిల్ దే నీడ్ మినిమమ్ 60-70 రన్స్ టు బీ ఇన్ ద కంటెన్షన్. బికాజ్ 180, 190తో మళ్ళీ స్టార్ట్ చేస్తే వీ డోంట్ నో. ఒక్క ప్లేయర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అట్లీస్ట్ హెడ్ గానీ, కాన్స్టాస్ గానీ ఆర్ ఎనీ ప్లేయర్ స్మిత్ గానీ ఎవరు నిలబడినా అది ఈజీగా చేజబుల్ స్కోర్‌లా కనిపిస్తది. సో, బికాజ్ మనకి ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏమంటే బుమ్రా ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్‌లోకి రాలేదు. స్కాన్స్ చేసుకొనొచ్చారు. ఈవెన్ బుమ్రా గురించి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మన ప్రసిద్ కృష్ణని అడిగినప్పుడు గూడా యాస్ ఆఫ్ నౌ బ్యాక్ స్పామ్ వల్ల హాస్పిటల్‌కెళ్ళాడు. స్కాన్ తీసుకొచ్చాడు. ఇంకా అప్డేట్ ఏం లేదు దాని గురించి. రేపు ప్లేలో ఉంటాడా? లేదా? ఫీల్డ్ బ్యాటింగ్‌కొస్తాడా? బౌలింగ్ చేస్తాడా? లేదా? అనేది ఇంకా ఏం క్లారిటీ లేదు. సో, అదొక చిన్న ఆహ్, టెన్షన్‌గా ఉంది ఇండియన్ ప్లేయర్స్‌కి. బికాజ్ మనం 200 రన్స్ కొట్టినా బుమ్రా లేకపోతే అది చాలా పెద్ద లోటయితది మనకి. సో, బుమ్రా ఖచ్చితంగా ఉండాలి అట్‌లీస్ట్ ఈ మ్యాచ్‌కి అని కోరుకుందాం. అండ్ మన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీసుకోవడం వల్ల ఇంత అగ్రెషన్‌గా ఆడారని అనిపిస్తుంది. సో, ఆర్ ఎల్స్ మేబీ ఎవ్రీబడీ డిసైడెడ్ దెమ్‌సెల్వ్స్ అది వేరే థింగ్. బట్ ఆఫ్టర్ టేకింగ్ కెప్టెన్సీ విరాట్ కోహ్లీ కూడా చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. చాలా ఫీల్డ్‌లో చాలా బాగా ఎనర్జిటిక్‌గా మూవ్ అయ్యాడు. సో, బ్యాట్స్‌మెన్స్‌లో కూడా కొంచెం డిఫరెన్స్ కనిపించింది. అంతా బావుంది. సో, లెట్ ఇట్ కంటిన్యూ దట్ ఎప్పటి వరకైతే అప్పటి వరకు. అండ్ సో, డే ఒక డిఫెన్సివ్ మోడ్‌లోనే కంప్లీట్ అయింది. బట్ రేపటితో అయితే మన సినిమాకి తెర అయితే పడిపోబోతుంది. ది ఎండ్ బడి. సో, ఆ ఎండ్‌లో మనం సక్సెస్ అవుతామా? ఫెయిల్ అవుతామా? అనేది చూడాలి. లెట్స్ హోప్ ఇండియా గెలుస్తుందనుకుందాం. సో, మీరేమనుకుంటున్నారు? ఇండియా మోస్ట్‌లీ ఎంత స్కోర్ కొట్టొచ్చు అనుకుంటున్నారు? కామెంట్స్‌లో చెప్పండి. ఇండియా ఎంత స్కోర్ కొడితే ఈజీగా గెలవచ్చు అనుకుంటున్నారు? సో, మీ ఫీడ్‌బ్యాక్ ఏంటి? మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటనేది కామెంట్స్‌లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ డే 2 ఆఫ్ Sydney test. So let's see what happens tomorrow. Thank you for watching my video. Please like, share, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.